వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. సో కష్టపడి చదివారు, కౌన్సిలింగ్ చేశారు, ఒక మంచి కాలేజ్లో జాయిన్ అయిపోయారు. నౌ మీ టార్గెట్ అంతా కూడా ఫైనల్గా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మీరు మంచి టాప్ కంపెనీలో మీరు జాయిన్ అవ్వాలా విత్ గుడ్ ప్యాకేజ్. సో ఇది టార్గెట్ బేస్ చేసుకోండి. సో ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ పారామీటర్స్. దాంట్లో మెయిన్ పారామీటర్ ఏంటంటే మీరు ఇంటర్వ్యూవర్ని యాజ్ వెల్ యాజ్ ఆ కంపెనీ ఏదైతే వస్తుందో ఆ కంపెనీ వాళ్ళని మీరు ఇంప్రెస్ చేయాలి. సో మీరు ఇంప్రెస్ చేయాలంటే ముందుగా మీ రెజ్యూమ్ ఆ రకంగా డెవలప్ అవ్వాలి. సో మీ రెజ్యూమ్ ఆ రకంగా డెవలప్ అవ్వాలంటే మీరు చేయాల్సినది ఏంటంటే ప్రాజెక్ట్స్ అనేది రెడీ చేయాలి. ఎలాంటి ప్రాజెక్ట్స్ అంటే మేజర్ అండ్ మైనర్ ప్రాజెక్ట్స్. ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే థర్డ్ ఇయర్ అండ్ ఫోర్త్ ఇయర్లో వస్తాయి. మరి ఇప్పటి నుంచి ఎందుకు చెప్తున్నారు సార్ మాకు థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ కదా అంటే థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ వాళ్ళకి ఉపయోగపడతాయి, ఫస్ట్ ఇయర్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఈ రోజు నుంచే మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ని డెవలప్ చేయండి. ఫస్ట్ ఇయర్ నుంచే మీ సార్ చెప్పిన కంటెంట్స్ ఏదైతే లాంగ్వేజెస్ అవి నేర్చుకొని ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఒక థీసిస్ కానీ ఒక రికార్డ్ కానీ డెవలప్ చేసి దాన్ని తీసుకెళ్ళి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయిపోతూ ఉంటే థర్డ్ ఇయర్ ఎప్పుడైతే క్యాంపస్కి వస్తాయో నేను 3-4 ప్రాజెక్టులు చేశాను అని చూపించగలిగితే రెజ్యూమ్లో పెట్టగలిగితే ఫస్ట్ ముందు ఆ పర్సన్ పిలవండి, ఈ రెజ్యూమ్ డెవలప్ చేసిన పర్సన్ పిలవండి అని మిమ్మల్ని పిలుస్తారు. సో మీకే 50-70% ఛాన్సెస్ వితౌట్ ఇంటర్వ్యూ వితౌట్ ఎనీ ఎగ్జామ్ మీకే ఫస్ట్ ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో కాబట్టి ఇది ఎలా డెవలప్ చేయాలి ఆ ప్రాజెక్ట్ అనేది, దీనికి సంబంధించిన ఏం టూల్స్ యూస్ చేస్తే మీరు ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేయొచ్చు, మీరు ఇంటర్వ్యూర్ని మీరు అట్రాక్ట్ చేయొచ్చు అనేది అంతా కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఈ టూల్ నేమ్ వచ్చి SAGPT, ESSAY GPT. SAGPT అనే టూల్ మీకు ఎలాంటి టూల్ అంటే మీకు ఏ ప్రాజెక్ట్ చేయాలంటే దాని అబ్స్ట్రాక్ట్ ఎలా ఉండాలి, థీసిస్ ఎలా ఉండాలి, తర్వాత దానికి కావాల్సిన డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఏంటి, వీటన్నిటితో పాటు మీకు ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ని ఇంతకుముందు ఎవరైనా చేస్తున్నారా అనే దానిపైన కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ SAGPT ఎవరెవరికి ఉపయోగపడుతుంది? అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే మీకు బీటెక్ స్టూడెంట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటే నెక్స్ట్ ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అలాగే PhD చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. PhD అంటే ఎవరు? మీ కాలేజ్ లెక్చరర్స్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది లెక్చరర్స్ టైం లేకపోతే ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అనేది దొరకక, లేకపోతే ఇలాంటిది ఆల్రెడీ ఎవరైనా చేశారా లేదా అని వాళ్ళు డయాగ్నోస్ చేయలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా ది బెస్ట్ సొల్యూషన్స్. మరి ఇది ఒక అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్తో సరిపోతుందా అంటే ఈవెన్ మీకు 10th క్లాస్ 9th క్లాస్ 8th క్లాస్ స్టూడెంట్స్కి కూడా ఈ SAGPT అనేది ఉపయోగపడుతుంది. మరి ఇది SAGPT ఎందుకు సార్? జీపీటీస్ చాలా ఉన్నాయి మనకు, చాట్ జీపీటీ కానీ ఇంకొక రకమైన టూల్స్ చాలా ఉన్నాయి ఫ్రీగా మనకు, అవన్నీ కూడా ఉపయోగపడుతుంటే ఎస్ అన్నీ ఉపయోగపడతాయి. కానీ దీంట్లో ఉన్న మనకు స్పెషాలిటీ ఏంటంటే HAXAIలో చాట్ జీపీటీలో ఒక లిమిటెడ్ ఇన్ఫర్మేషనే ఇస్తుంది, కానీ ఇది ఎక్స్టెండెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దాంతోపాటు మీకు డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి దీంట్లో. ఈ టూల్స్ ద్వారా మీకు ఇంకొక ఉపయోగం ఏంటంటే జనరల్గా చాట్ జీపీటీలో మీరు ఏదన్నా ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేసి ఆ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి ఇది జీపీటీ చేసిందా ఏఐ చేసిందా అనే డిటెక్షన్ టూల్స్ కొన్ని ఉంటాయి. దాంట్లో కానీ మీరు చెక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ఏఐ టూల్ ఈజీగా కనుక్కొని చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ GPT-0 అనే ఒక డిటెక్షన్ టూల్, అలాగే Originality.ai ఇక్కడ కనపడే ప్రతి ఒక్క టూలు ఏఐని డిటెక్ట్ చేస్తుంది. అంటే మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ రకమైన ఎస్ఏ జనరేట్ చేసినా, ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్ చేసినా ఏఐ టూల్స్ డిఫరెంట్గా ఉన్నాయి. అంటే జనరేట్ చేయడానికి ఒక టూల్ ఉంది, అలాగే ఇది జనరేట్ చేసింది హ్యూమన్ చేశాడా లేకపోతే ఏఐ చేసిందా అని డిటెక్ట్ చేసేదానికి టూల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏఐ డిటెక్షన్ టూల్స్ అనమాట. దీన్ని ఏదైతే ఏఐ డిటెక్షన్ టూల్స్ ఉన్నాయో దీంట్లో అన్డిటెక్టబుల్గా మీకు ఈ SAGPT అనేది ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ యూజ్ ఆఫ్ SAGPT. దీంట్లో మనకు ఇంకా ఎక్స్టెండెడ్ వర్షన్స్ ఉన్నాయి. ఎక్స్టెండెడ్ వర్షన్స్లో జనరల్గా మనం ఎస్ఏ కానీ లేకపోతే ఒక ప్రాజెక్ట్ కానీ జనరేట్ చేయడానికి జనరేటర్ని యూజ్ చేస్తాము. అలాగే దీనికి ప్లాగియరిజం ఏమన్నా ఉందా అంటే ఆల్రెడీ ప్యారల్గా ఎవరైనా చెక్ చేశారా, ఎవరైనా ఇలాంటిది ప్రోగ్రామ్ చేశారా అనే దానికి రైటర్ అనే ఒక ప్రోగ్రామ్ యూజ్ చేస్తాము. స్కాలర్ చాట్ అంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చేసే ప్రాజెక్ట్లో దానికి ఒక స్కాలర్ చాట్ లాగా ఒక ఏఏ మీతో చాటింగ్ చేస్తుంది, అది యూజ్ చేయొచ్చు. అలాగే ఎస్ఏ ఎక్స్టెండర్ అని, ఎస్ఏ చెక్కర్ అని, ఎస్ఏ రీరైటర్ అని ఇట్లా చాలా పాపులర్ టూల్స్ అయితే ఉన్నాయి. శాంపుల్గా నేను ఒక ప్రోగ్రామ్ అనేది మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. దీనికోసం నేను జనరేటర్ అనే దానిపైన క్లిక్ చేస్తాను. జనరేటర్ అని క్లిక్ చేసి రోల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చరల్, ఇది ఒక చిన్న ప్రాజెక్ట్ అనుకుందాం. మీరు కూడా ఇలాంటి ప్రాజెక్ట్ ఏదైనా మీరు ఇదే సేమ్ కూడా చేయొచ్చు బీటెక్లో. సో బీటెక్లో చేసేటప్పుడు ఇక్కడ మీకు డిస్క్రైబ్ యువర్ టాపిక్ అనింది. సో ఈ డిస్క్రైబ్ చేస్తా నేను రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి ఏఐ ఇన్
అగ్రికల్చర్ అని చెప్పి మనం ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకొని, సో మనకి ఎంత ఎస్ఏ కావాలి అంటే ప్రాజెక్ట్ మనకు ఫస్ట్ ఒక అబ్స్ట్రాక్ట్ రెడీ చేయాలి కదా, థీసిస్ రెడీ చేయాలి కదా, దానికోసం మనకు ఒక ఎస్ఏ అనేది కావాలి కదా. సో ఎస్ఏ టైప్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్ఏ టైప్లో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. లైక్ బేసిక్ కానీ, డిస్క్రిప్టివ్ కానీ, నేరేటివ్ కానీ, పర్స్యూసివ్ కానీ, అలాగే కంపారేటివ్ కానీ ఉంటాయి. అండ్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్ని ఉన్నాయి అవి కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ లాంగ్వేజ్ దేంట్లో కావాలో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏదైతే ఉందో ఇది అన్డిటెక్టబుల్ మోడ్, దీన్ని యూస్ చేసుకోవాలి. ఇది యూస్ చేస్తేనే మీకు ఇది ఏఐ జనరేట్ చేసిన ఎస్ఏ కానీ ప్రాజెక్ట్ కానీ అనేది మిగతా ఏఐని డిటెక్ట్ చేయదు. సో దీనిపైన క్లిక్ చేస్తాం. అండ్ క్లిక్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన 1 క్లిక్ జనరేషన్ అని ఏదైతే ఉందో దీనిపైన క్లిక్ చేస్తే మనకు టోటల్గా ఆ ఎస్ఏ అనేది కంప్లీట్గా జనరేట్ అయిపోతుంది. సో నేను ఒక చిన్న బేసిక్ ఎస్ఏ జనరేట్ చేశాను, రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి. సో ఈ ఎస్ఏకి ఏదైతే ఉందో దీని ఎస్ఏకి సంబంధించి మనకు క్లియర్ టైటిల్స్తో సబ్ టైటిల్స్తో ఎస్ఏస్ అనేది తయారు చేసి ఇచ్చింది. ఇప్పుడు ఇది ఎస్ఏని మనం ఇంకా ఫర్దర్గా ఎన్హాన్స్ చేసుకోవచ్చు, అంటే ప్రాజెక్ట్ ఓరియంటెడ్గా ఎన్హాన్స్ చేసుకోవచ్చు. దీనికి ఇంకా థీసిస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేయొచ్చు. సో ఇది వన్ టైప్ ఆఫ్ టూల్. దెన్ సెకండ్ థింగ్, దీంట్లోనే నేను ఇందాక చెప్పినట్టుగా రీసెర్చ్ పేపర్స్ మనకు దొరుకుతాయా, దీంట్లో ఆల్రెడీ రీసెర్చర్స్ పిహెచ్డి వాళ్ళకి రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. అలాగే మీ రెజ్యూమ్లో కూడా మనం చేసే ప్రాజెక్ట్ ఆర్ రీసెర్చ్ గురించి దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి, సో ఆల్రెడీ దీంట్లో ఎవరైనా మనకు ఒక రీసెర్చ్ చేశారా అని మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో నేను సేమ్ ఇది రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చరల్ అని చెప్పి ఇక్కడ టైప్ చేసి ఫీల్డ్స్ ఆఫ్ స్టడీ, అంటే అగ్రికల్చరలే మన మెయిన్ డొమైన్, దీంతో పాటు ఇంకేదన్నా మనం ఫర్దర్ డొమైన్స్ ఏమైనా చూసుకోవచ్చు. లైక్ కంప్యూటర్ సైన్స్ సంబంధించి, మెడిసిన్ సంబంధించి, కెమిస్ట్రీకి సంబంధించి, బయాలజీ సంబంధించి, మెటీరియల్ సైన్స్, ఫిజిక్స్, జియాలజీ, అట్లా మనకి ఏదైనా పర్టికులర్గా ఒక సబ్జెక్ట్కి సంబంధించి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే పబ్లికేషన్ టైప్, అంటే ఇది ఒక ప్రాజెక్టే కాదు, మనకు ఒక జర్నల్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎడిటోరియల్ అవ్వచ్చు, లేకపోతే కేస్ రిపోర్ట్ అవ్వచ్చు, క్లినికల్ ట్రయల్స్ అవ్వచ్చు. క్లినికల్ ట్రయల్స్ అనేది రీసెర్చర్స్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, చాలా మందికి తెలుసు. సో ఇంత ఇన్డెప్త్గా మీకు ప్రాజెక్ట్ పైన ఇది ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. సో ఎప్పుడు మీరు ఇట్లాంటి టెక్నాలజీ వినుండకపోవచ్చు కాబట్టి, సో ఇట్లాంటి వాటిలో మీరు ఒక్కొక్కదాన్ని యూజ్ చేసుకుంటా స్టడీ కానీ చేయగలిగితే మీకు ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో వీటిలో మనం అన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన రీసెర్చ్ కింద క్లిక్ చేస్తే, సో ఇక్కడ చూడండి ఆల్రెడీ ఎవరన్నా ఇదే దీంట్లో రీసెర్చ్ చేసిన పేపర్స్ వరల్డ్ వైడ్ ఏమైనా ఉన్నాయా అని ఒక 200 మిలియన్ లైబ్రరీ నుంచి మనకు సెర్చ్ చేసిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్ పీపుల్ ఎన్నో రీసెర్చెస్ చేశారు. ఏ స్టడీ టు నో ద రోల్ ఆఫ్ ఏఐ అండ్ సస్టైనబిలిటీ ఇన్ అగ్రికల్చర్ అని ఆల్రెడీ ఎవరో ఒకరు చేస్తున్నారు. వీళ్ళ పేరు భూమికా శర్మ అండ్ రౌనకా సింఘ్వి అని వాళ్ళ నేము, వాళ్ళు ఏ ఇయర్లో చేశారు అండ్ దానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ అలాంగ్ విత్ రీసెర్చ్ పేపర్స్ కూడా మనకు వస్తాయి. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మనం కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా బెటర్ రీసెర్చ్ పేపర్స్ అనేది మనం డెవలప్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అండ్ అదే రీసెర్చ్ పేపర్స్ రేపు ఫ్యూచర్లో మనం పిహెచ్డికి సబ్మిట్ చేసుకోవచ్చు, లేదా మన అకాడమిక్ ప్రాజెక్ట్కి సబ్మిట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ సెకండ్ ఇంపార్టెంట్ టూల్ ఇన్ మన ఎస్ఏ జీపీటీలో. అండ్ థర్డ్ థింగ్ వచ్చి స్కాలర్ చార్ట్. సో స్కాలర్ చార్ట్ అనే టూల్ ఏదైతే ఉందో, ఈ స్కాలర్ చార్ట్ అనే టూల్ ఎలా ఉపయోగపడుతుందంటే, మీరు అంటే స్కాలర్స్తో ఏదైతే మీకు ఒక మెంటార్ మీకు హెల్ప్ చేస్తున్నాడో ఆ రకంగా మీరు స్కాలర్స్తో యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సేమ్ అదే నేను రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అనే స్కాలర్ చార్ట్లో క్లిక్ చేస్తే నాకు చాటింగ్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. సో దీంట్లో వెరీ క్లియర్గా నాకు ఇన్ఫర్మేషన్ అంతా వస్తూ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఒరిజినల్గా ప్రపంచంలో ఏఐని ఎక్కడ యూజ్ చేశారు, ఆ ఏఐ వల్ల ఉపయోగాలు ఏంటి అని నా సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఇది నాతో చాట్ చేస్తుంది. నేను దీనికి ఎలా ప్రాంప్ట్స్ ఇస్తాను అనే దానిపైన నాకు ది బెస్ట్ అవుట్పుట్ అనేది వస్తుందన్నమాట. సో ఈ రకంగా మనకు 3 టూల్స్, ఒకటి జనరల్ ఎస్ఏ జనరేట్ చేసుకోవచ్చు, సెకండ్ రీసెర్చ్ అనేది చేయొచ్చు, అలాగే స్కాలర్ చాట్ అనేది మనం డెవలప్ చేసుకోవచ్చు. ఈ 3 టూల్స్ వల్ల మనకు ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ అనేది డెవలప్ అనేది అయిపోతుంది. ఈ టూల్స్ అన్నీ అయిపోయాక ఇప్పుడు మనం డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎవరైనా చేశారా లేదా అన్నీ కంపేర్ చేసుకొని బెస్ట్ అవుట్పుట్ తెచ్చుకొని దీన్ని తీసుకెళ్ళి మీరు కాలేజ్లో సబ్మిట్ చేశారు. అయితే ఇక్కడ మీ లెక్చరర్స్ ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళు ఆల్రెడీ దీనికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఏఐ డిటెక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఏఐ డిటెక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు, మీరు చేసిన డెవలప్ చేసిన ఎస్ఏ ఆర్ ప్రాజెక్ట్ ఇది వీళ్ళే తయారు చేశారా లేకపోతే వేరే ఏఐ ద్వారా తయారు చేయించారా అని వాళ్ళు డిటెక్ట్ ఈజీగా చేసేస్తారనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఉంది, నేను ఇది ఏదైతే ఉందో రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్ అని కాపీ చేసుకొని మొత్తం కంప్లీట్గా ఇక్కడ కాపీ చేసేసి నేను ఒక ఏఐ డిటెక్టింగ్ టూల్కి వెళ్తాను. యాప్ లైక్ originality.ai ఈ టూల్ దగ్గరికి వెళ్తాను. ఇక్కడ ఏం చేస్తుంది ఈ టూల్, మీరు చేసిన ప్రాజెక్ట్ మీరు చేశారా హ్యూమన్ చేశారా అని చేస్తారు. సో నేను ఆల్రెడీ మీకోసం అని చెప్పి కాపీ చేసి పెట్టేసేసి ఇక్కడ ఏం చేశాను, స్కాన్ నౌ అని చెప్పి స్కాన్ చేశాను. ఇక్కడ చూస్తే మీరు కంటెంట్ అంతా అదే సేమ్ ఏఐ డిటెక్షన్ రోల్ ఆఫ్ ఏఐ ఇన్ అగ్రికల్చరల్ అనేదే ఉందన్నమాట. స్కాన్ నౌ అని కొడితే ఇక్కడ చూస్తే మీరు 95
100% కాన్ఫిడెన్స్ ఇచ్చింది. లైక్లీ టు బి ఒరిజినల్ అనింది. ఒరిజినల్ అంటే ఏమని అర్థం? హ్యూమన్ డెవలప్ చేశారు అని చెప్పి అర్థం. అలా ఇక్కడ ఇదొక్క ఒరిజినాలిటీ డాట్ ఏఐ టూలే కాదు, సెకండ్ జీరో జీపీటీ అంటే జీపీటీలో జనరేట్ చేసిన కంటెంట్ కాకుండా హ్యూమన్ చేసిన కంటెంటా కాదా అనేది ఈ జీరో జీపీటీ అనే టూల్ చెక్ చేస్తుంది. సో అక్కడ కూడా నేను ఈ కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇది మనం డెవలప్ చేసిన ఆర్టికల్ని ఇక్కడ డిటెక్ట్ టెక్స్ట్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత నాకు ఇక్కడ 0% ఏఐ జీపీటీ అని వచ్చింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాకుండా మొత్తం యువర్ టెక్స్ట్ ఈజ్ హ్యూమన్ రిటర్న్, 100% నీ టెక్స్ట్ని హ్యూమన్ డెవలప్ చేసింది అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే థర్డ్ టూల్, ఇంకొక టూల్ కూడా చూద్దాం. సో ఈ థర్డ్ టూల్లో చూస్తే అక్కడ కూడా నేను ఇదే డెవలప్ అంటే ఇదే కాపీ పేస్ట్ చేయటము. సరే గో ఇన్స్టెంట్ అనే టూల్ యూస్ చేసి అక్కడ కూడా పేస్ట్ చేసి నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాను. నేను డెవలప్ చేసిన టూల్ ఏదైతే ఉందో అది హ్యూమన్ చేసిన ఏఐ డిటెక్ట్ చేసింది, అంటే హ్యూమన్ డెవలప్ చేసింది అని చెప్పి అది కూడా ఇచ్చింది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, ఏదైనా చిన్న ఎస్సే ట్రై చేయండి. సో మీకే అర్థమవుతుంది. సో మీరు దాని హ్యూమనైజ్ ఎక్కువ చేయకుండా డైరెక్ట్గా ఈ టూల్స్లోకి వెళ్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి డెవలప్ చేసిన ఎస్ఏస్ ఇవి లేకపోతే ప్రాజెక్ట్స్ ఇవి అని చెప్పేసి ఈజీగా చెప్పేస్తుంది. సో అలా మనం అన్డిటెక్టబుల్ కింద చేసి మనం ప్రాజెక్ట్ని డెవలప్ చేసుకొని మనం ఇది సబ్మిట్ చేసుకోవచ్చు. నౌ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ మీరు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ టూల్స్ ఇవన్నీ యూజ్ చేసి మేము చేయాల్సిన ప్రాజెక్ట్ని ఒక మిషన్ లెర్నింగ్ ద్వారా మీరు అన్నీ నాకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. సో ఇది రాంగ్ కదా అంటారు. నో, ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్లీ రాంగ్. ఎందుకంటే ఇది ఈజీగా మీరేదో ఒక చిన్న నేను మీకు ఈజీగా అర్థం కోసం అని చెప్పి నేను ఫాస్ట్గా అన్నీ నాకు సంబంధించినవన్నీ నేను రీసెర్చ్ చేసి డెవలప్ చేసి మీకు ఇచ్చాను. కానీ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ఎస్సేని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రాంప్ట్ అనేది ప్రాపర్గా ఇవ్వాలి దానికి జీపీటీకి, అప్పుడే అది మీకు ప్రాపర్ రెస్పాన్స్ అనేది వస్తుంది. అంతే తప్పితే ఏదో మనం ఆల్రెడీ ఉన్న వాటినే మళ్ళీ సబ్మిట్ చేసి ఏదో ఒకటి తీసుకొచ్చి చూపించేస్తే ఈవెన్ అది కూడా ఇక్కడ హ్యూమనైజ్ కాదు, ఇది ఏఐ డెవలప్ చేసింది అంటుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్ రేపు ఫ్యూచర్లో మీరు ఎవాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మీకు అది 100% స్కోర్ రాదు. సో ఇది ఆల్రెడీ వీళ్ళు ఎక్కడి నుంచో కాపీ చేశారని తెలిసిపోద్ది. అంటే దానికి ప్రాంప్ట్ ఇస్తుంటే అది ఇంకా డెవలప్ చేస్తుంది. మీకు డెవలప్ చేసిన ఫైనల్ అవుట్పుట్ని అప్పుడు మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా మీ కెరియర్లో బెస్ట్ ప్రాజెక్ట్స్కి చేయటం కోసమని ఎస్ఏ జీపీటీ అనేది మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మీరు రేపటి నుంచి మీరు ఫస్ట్ డే 1 నుంచి కూడా ఇలాంటి టూల్స్ని ఉపయోగించి మీరు ప్రాజెక్ట్స్ డెవలప్ చేయండి. ఈ ప్రాజెక్ట్స్ మీరు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ని రెజ్యూమ్లో పెట్టుకోండి. రెజ్యూమ్లో తీసుకెళ్ళి ఈ ప్రాజెక్ట్ పైన ఇంకొక విషయం బాగా అవగాహన పెంచుకోవాలి. ఊరికే జస్ట్ రెజ్యూమ్లో పెట్టి పంపించేసేసి వాళ్ళు ట్రక్ని ఏదైనా కపుల్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగితే మీరు ఆన్సర్ చేయకపోతే వాళ్ళు కూడా ఈజీగా అర్థం చేసేసుకుంటారు. సో ఇతను ఈ ప్రాజెక్ట్ చేయలేదు, ఇది ఎక్కడి నుంచి కాపీ చేశాడని. కాబట్టి దీనిపైన అవగాహన పెంచుకోండి, నేర్చుకోండి. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పండి. ఆటోమేటిక్గా యూ ఆర్ ద వన్ హూ ఆర్ గోయింగ్ టు సెలెక్ట్ ఇన్ ద ఫైనల్ ఇంటర్వ్యూ. సో ఇలాంటి మంచి టూల్స్, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ నుంచి వస్తుంటాయి. ఖచ్చితంగా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.